వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. ఒక టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట. సో గైస్, ఎయిర్ బస్ అనే కంపెనీ వాళ్ళు ఒక మెగా హైరింగ్ ఆర్ ఛాలెంజ్ అనేది వీళ్ళైతే అనౌన్స్ చేశారు. దాని నేమ్ వచ్చేటప్పుడు మనకైతే ఏరోథాన్ అనమాట. సో జనరల్గా ఇప్పుడు ప్రెజెంట్ 6th ఎడిషన్ రన్ అవుతుంది. సో టోటల్గా 5 ఎడిషన్స్ అయితే కంప్లీట్ అయ్యమాట. ఇప్పుడు 6th ఎడిషన్ వీళ్ళైతే రోల్అవుట్ అయితే చేశారన్నమాట, ఏరోథాన్ అనేసి. సో దీనికి బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్లేదు, ఏ స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ చేసినా పర్లేదు, మీరు 2016, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 బ్యాచ్ వరకు ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ యొక్క ఏరోథాన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి, సో ఈ యొక్క ఏరోథాన్లోని సో వన్స్ ఒక ఇనిషియల్ అసెస్మెంట్ అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది. April 11th అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఆ అసెస్మెంట్లో కనుక క్వాలిఫై అవుతే మనకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే ఇస్తారు టాప్ టెక్నాలజీస్ మీద. సో దాంట్లో కనుక ఒక టీమ్స్ వైజ్ ఇస్తారు. సో ఆ టీమ్స్ వైజ్ వీళ్ళే ఫామ్ చేస్తారన్నమాట. ఆ యొక్క టీమ్స్కి సో విన్ అవుతే మనకి పర్ టీమ్ 1 lakh rupees వరకు వీళ్ళైతే క్రాష్ పే చేస్తున్నారు. సో ఫ్రెషర్స్కి వచ్చేటికి వన్స్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా మనకి ఎయిర్ బస్లో అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు అనమాట. ఓకే, సో చక్కగా చదువుతున్న క్యాండిడేట్స్, నెక్స్ట్ సో ఆల్రెడీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా దీనికైతే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇందులో కనుక బెటర్ పెర్ఫార్మెన్స్ కనుక మీరు తీసుకొస్తే ఆబ్వియస్లీ మనకి ఫుల్ టైం ఆపర్చునిటీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ కదా ఎయిర్ బస్. ఎయిర్ బస్ అన్నది వన్ ఆఫ్ ది టాప్ ఏరోస్పేస్ కంపెనీ. సో చాలా మందికి ఐడియా ఉంటుంది. ఈ యొక్క ఎయిర్ బస్ నుంచి వచ్చిన ఈ ఆపర్చునిటీ గురించి క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి. స్టూడెంట్స్ ఉన్నారు, జాబ్ సీకర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది ఇలాంటి హ్యాకథాన్స్ అన్ని కూడా. మ్యాక్సిమం షేర్ చేయండి గైస్. ఓకే, సో ఇప్పుడు నాకు స్క్రీన్ మీదకి వచ్చేస్తే క్లియర్గా డీటెయిల్స్ అన్ని చూసేద్దామా. లెట్ స్టార్ట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత V30 పేజ్ ఓపెన్ అవుతుంది. దాన్ని మీకు ఇచ్చేసి మొత్తం డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో అప్లై లింక్ కూడా దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. చూడండి, మనకి హ్యాకర్ ఎర్త్లో మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనకైతే స్పాట్ అయింది ఏరోథాన్ అనేసి. ఎయిర్ బస్ ఏరోథాన్ 6.0 మాట, 6th ఎడిషన్ అని చెప్పొచ్చు ఇది. సో మనకి కరెక్ట్గా చెప్పాలంటే April 5th నుంచి మనకైతే స్టార్ట్ అయింది మనకి రిజిస్ట్రేషన్. సో ఇనీషియల్ అసెస్మెంట్ వచ్చేటప్పటికి April 11th అయితే ఉంటుందన్నమాట. అది మాత్రం గమనించండి. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చారు. ఎయిర్ బస్ ఈజ్ బ్యాక్ విత్ 6th ఎడిషన్ ఆఫ్ నేషనల్ లెవెల్ హ్యాకథాన్. టాప్ 3 teams to receive 1 lakh each అని మెన్షన్ చేస్తారు. బ్యాగ్ అండ్ ఆపర్చునిటీ వర్క్ అట్ ఎయిర్ బస్. ఎయిర్ బస్లో కూడా మనకు వర్క్ చేసే ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎవరైతే ఇనిషియల్ స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎయిర్ బస్ డిజిటల్ స్కూల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అంటే 2025 బ్యాచ్ వాళ్ళకి ఇంటర్న్షిప్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. 2024 నుంచి 2016 బ్యాచ్ వరకు కూడా మనకైతే జాబ్ ఆపర్చునిటీ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. గ్రేట్ ఆపర్చునిటీ గైస్, మిస్ అవ్వద్దు. సో మనకి ఈజీగా చూసుకున్న ఒక 5 lakhs per నుంచి అయితే మనకి ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క ఎయిర్ బస్ కంపెనీలో ఒక ఫ్రెషర్కి రోల్ అనమాట. ఓకే, సో గైస్ అసలు జనరల్గా మనకి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ఐడియాస్ మనకి డిఫరెంట్ ఇన్నోవేషన్, డిజిటల్ ఎక్సలెన్స్, ఆటోమేషన్, సస్టైనబిలిటీ మీద మనం అయితే జనరేట్ అయితే చేయాలన్నమాట. కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీరు అయితే సాల్వ్ చేయాలని క్లియర్గా ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి, మనకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద, నెక్స్ట్ అంటే మనకి క్లౌడ్, డెవాప్స్, బిగ్ డేటా, IoT, API అప్లికేషన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్ ఇస్తారు. దానికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం. ERP అప్లికేషన్స్ ఉంటాయి. SAP మాడ్యూల్స్ మీద వర్క్ చేయడం. ఆటోమేషన్ అంటే పైథాన్, పవర్షెల్, మెషిన్ లెర్నింగ్ మీద మనకైతే ఐడియాస్ జనరేట్ చేయాలి. ఇంజనీరింగ్ అండ్ PLM సొల్యూషన్స్, రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్, అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఫ్యూ అదర్స్, ఎజైల్ మెథడాలజీ, ISTM, సర్వీస్ నో మీద కూడా మనకైతే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వీరైతే ఇస్తారట. గ్రేట్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం మాట్లాడదాం. క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 0 to 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే గ్రేట్. సో 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు ఇచ్చారు కాబట్టి సో తప్పకుండా అయితే అప్లై చేయండి. కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎనీ బ్యాచ్ చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి 1 lakh ఈచ్ టీమ్కి మనకైతే ఇస్తారు వీళ్ళు. గెట్ ఐడెంటిఫైడ్ బై ఎయిర్ బస్ అండ్ స్టాండ్ ఏ ఛాన్స్ టు గెట్ హైర్డ్ అని కూడా క్లియర్గా ఇచ్చేస్తారు. మనకైతే తప్పకుండా 2025 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకైతే ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నారు. గ్రేట్ కదా. సో మంచి ఆపర్చునిటీ, మిస్ కావద్దు. ఈ యొక్క పర్టికులర్ ఏరోథాన్కి మీరు అప్లై చేయడం కోసం ఇక్కడ క్లియర్ మీరు రిజిస్టర్ మీకు ఇచ్చేసి మనకు ఒక ఫామ్ అయితే అవుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ మీకు ఇచ్చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసి తొందరగా అయితే అప్లై చేసుకోండి. సో గైస్, ఇక్కడ చూస్తే మనకి ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ May 7th అయితే సో రిజిస్ట్రేషన్ అసెస్మెంట్ అయితే మనకి క్లోజ్ అయితే అయిపోతుంది. షార్ట్ లిస్ట్ అనౌన్స్మెంట్ కూడా మనకి May 10th అయితే అనౌన్స్ చేస్తారని క్లియర్ ఇచ్చారు. May 25th మనకైతే ఫినాల్ అంటే ఫైనల్ అయితే ఉంటుంది. ఆ May 25th కల్లా మనకైతే రిజల్ట్ అయితే తెలిసిపోతుందన్నమాట. ఓకే, హ్యాకథాన్స్, టెక్ టాక్స్ ఉంటాయి, మీటప్స్ ఉంటాయి, గాలా ఈవెంట్ ఉంటుంది, రోడ్ షోస్ కూడా ఉంటాయని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మంచి ఆపర్చునిటీ ఫ్రమ్ ఎయిర్ బస్. చాలా ఎక్కువ మందికి షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి క్లిక్ చేసి తొందరగా అయితే అప్లై ఆర్ యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇంకొక మంచి ఇంటర్న్షిప్ అండ్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.